Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. రీసెంట్గా యాపిల్ కంపెనీ మనందరికి ముందుకి 3 మొబైల్ ఫోన్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. టోటల్లీ ఐఫోన్ ఎక్స్ఎస్, అలాగే ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, అలాగే ఐఫోన్ ఎక్స్ఆర్. ఇందులో ఐఫోన్ ఎక్స్ఆర్ ఏదైతే ఉందో కంప్లీట్లీ మనకి బడ్జెట్ ఫోన్ కింద, అలాగే ఐఫోన్ ఎక్స్ఎస్ అలాగే ఎక్స్ఎస్ మ్యాక్స్ ఈ రెండు ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ కింద మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ప్రీవియస్ జనరేషన్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా చాలా వరకు కాస్ట్ కట్ ఆఫ్ చేయడం జరిగింది యాపిల్. ఇందులో చాలామంది ఐఫోన్ ఎక్స్ కొనాలా లేదా ఐఫోన్ ఎక్స్ఎస్ కొనాలా అనేటువంటి ఒక చిన్న డైలమాలో ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీకు కూడా ఈ రెండింటికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే వీటి ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియో ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ దిస్ షో. ప్రీవియస్ ఇయర్లో యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఒక రెవల్యూషన్ అనే చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో ఈ ఐఫోన్ ఎక్స్ రియార్ చేసినటువంటి రెవల్యూషన్ ఏదైతే ఉందో అంతా ఇంత కాదు. ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ విచ్ కమ్స్ విత్ ఎ నాచ్ అని కూడా చెప్పొచ్చు. ఇవాళ రేపు నాచ్ ఎంత పెద్ద పాపులరో మనందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ మీరు 10,000 రూపాయల నుంచి వచ్చేటువంటి స్మార్ట్ ఫోన్స్లో కూడా నాచ్ డిజైన్ టెక్నాలజీని ప్రతి ఒక్క మొబైల్ మ్యానుఫ్యాక్చర్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్లోనే 1 lakh మార్క్ దాటినటువంటి మొట్టమొదటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే 60,000 70,000 రూపీస్ దాకానే మనకు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఆ ట్రెండ్ని యాపిల్ ఒక్కసారిగా చేంజ్ చేసిందని చెప్పొచ్చు. ప్రీవియస్ జనరేషన్లోనే ఐఫోన్ ఎక్స్కి సంబంధించినటువంటి ప్రైస్ చూసారు అన్నట్లయితే సుమారుగా 1,00,000 నుంచి 1,15,000 రూపాయల దాకా దీని ధర అయితే కంపెనీ డిసైడ్ చేయడం జరిగింది. రీసెంట్గా యాపిల్ అనౌన్స్ చేసినటువంటి ఐఫోన్ ఎక్స్ఎస్ ఏదైతే ఉందో దీని ధర కూడా మనకేం తక్కువ లేదు. 91,900 అంటే 92,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ నుంచి స్టార్ట్ చేసుకొని 1,07,000 రూపీస్ దాకా ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ని అయితే డిసైడ్ చేసింది కంపెనీ. యాజ్ ఆఫ్ నౌ ఇది లాంచ్ అయిన తర్వాత యాపిల్కి సంబంధించిన ఐఫోన్ ఎక్స్ ప్రైస్ని కూడా స్లైడ్గా తగ్గించడం అయితే జరిగింది. ఇప్పుడు కంప్లీట్లీ మనం ఐఫోన్ ఎక్స్ పర్చేస్ చేయాలా లేదా ఎక్స్ఆర్ పర్చేస్ చేయాలా అని చాలామంది డైలమాలో ఉండడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటి గురించి నేను ఒక క్లారిటీ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో మొదటిగా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో వాడినటువంటి ప్రాసెసర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఐఫోన్ ఎక్స్లో మనకి A11 బయానిక్ చిప్ వాడటం అయితే జరిగింది. అలాగే ఐఫోన్ ఎక్స్ఎస్లో టోటల్లీ మనకి A12 బయానిక్ చిప్ని అయితే యూస్ చేశారు. దీంతో పాటు అడ్వాన్స్డ్ న్యూరో ఇంజిన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఫోన్ అయినటువంటి ఐఫోన్ ఎక్స్ కన్నా కానీ 30% ఎక్కువ పెర్ఫార్మెన్స్తో పాటు లో బ్యాటరీ పవర్ కన్జంప్షన్, అలాగే ఇంతకుముందు ఫేస్ ఐడి అన్లాక్ చేసేటువంటి టైం కన్నా ఇది ఇంకా వేగంగా ఆల్మోస్ట్ ఆల్ 30% ఎక్కువ వేగంగా అన్లాక్ చేయగలదని చెప్పి కంపెనీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆల్దో A11 ప్రాసెసర్ కన్నా మనకి A12 ప్రాసెసర్ ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది కదండి. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఇందులో వాడినటువంటి ర్యామ్స్ చూద్దాం. ఇందులో మీరు ఐఫోన్ ఎక్స్ చూశారు అన్నట్లయితే కనుక కంప్లీట్లీ మనకి 3GB ర్యామ్ కంపెనీ ప్రొవైడ్ చేసింది. అండ్ వేర్ ఐఫోన్ ఎక్స్ఎస్ చూశారు అన్నట్లయితే టోటల్లీ 4GB ర్యామ్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ వాడినటువంటి మొబైల్ ఫోన్ ర్యామ్ కన్నా ఇందులో ర్యామ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సూపర్గా ఉండే అవకాశం అయితే ఉంది. వై? బికాస్ ఆల్రెడీ ర్యామ్ సైజ్ అయితే పెంచారు కదండి. అలాగే ప్రీవియస్ జనరేషన్ అనేటువంటి ఐఫోన్ 6లో మీరు చూసారన్నట్లయితే IP67 టెక్నాలజీని వీళ్ళు వాడారు. అలాగే ఐఫోన్ ఎక్స్ఎస్ మీరు చూసారన్నట్లయితే కంప్లీట్లీ IP68 టెక్నాలజీని వాడటం జరిగింది. IP67కి అలాగే IP68కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? IP67 మీరు చూసారు అన్నట్లయితే ఎప్పుడన్నా పొరపాటున మన మొబైల్ ఫోన్ వాటర్లో జారినా లేదా మనం ఎప్పుడన్నా అండర్ వాటర్ షాట్స్ తీసుకోవాలనుకుంటున్నా కానీ జస్ట్ మీరు IP67 టెక్నాలజీలో వచ్చేటప్పటికే కేవలం జస్ట్ ఇది 10 మీటర్ల డెప్త్ వరకు మాత్రమే ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. వేర్ ఇన్ ఐఫోన్ ఎక్స్ఎస్ మీరు చూసారు అన్నట్లయితే కంప్లీట్లీ 20 మీటర్స్ దాకా ఇన్ డెప్త్గా తీసుకొని వెళ్ళొచ్చు. ఐఫోన్ ఎక్స్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ దాకా వాటర్లో సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఐఫోన్ ఎక్స్ఎస్ కూడా 20 మీటర్స్ డెప్త్లో కంప్లీట్లీ 30 మినిట్స్ దాకా సస్టైన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. యాపిల్ మనం అందరం ఎదురు చూసినటువంటి డ్యూయల్ సిమ్ సపోర్టివిటీ ఫోన్లో తీసుకొని రానే వచ్చింది. ఇప్పటిదాకా మనకున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా అంటే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో కూడా మనం డ్యూయల్ సిమ్స్ చూస్తున్నాం. అపార్ట్ ఆఫ్ యాపిల్ కూడా ఈ ఇయర్ తను లాంచ్ చేసినటువంటి 3 మొబైల్ ఫోన్స్లో కూడా డ్యూయల్ సిమ్ సపోర్టివిటీని అయితే తీసుకొచ్చింది. వేర్ ఇన్ ఐఫోన్ ఎక్స్లో డ్యూయల్ సిమ్ సపోర్టివిటీ అనేది లేదు. యాజ్ వెల్ యాజ్ ఐఫోన్ ఎక్స్ఎస్లో
కేవలం ఒకటే ఫిజికల్ సిమ్ ఉంటుంది, మరొకటి ఈ సిమ్ కార్డ్ ఉంటుంది. అసలు ఈ సిమ్ కార్డ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు తెలియకపోతే దీనికి సంబంధించినటువంటి వీడియో నేను ఒకటి చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి లింక్స్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ గో అండ్ వాచ్. అయితే ఇక్కడ డ్యూయల్ సిమ్ సపోర్టివిటీ ఏదైతే ఉందో ఈ సిమ్ సపోర్టివిటీని తీసుకొచ్చింది యాపిల్. ఈ సిమ్ సపోర్ట్ చేసేటువంటి నెట్వర్క్స్ మన ఇండియాలో కూడా ఉండడం జరిగింది. ఎయిర్టెల్ అండ్ జియో అఫీషియల్గా మన ఇండియాలో ఈ సిమ్ సపోర్టివిటీని తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రీవియస్ జనరేషన్ అయినటువంటి మొబైల్ ఫోన్ ఐఫోన్ ఎక్స్లో మీరు చూసారంటే కేవలం సింగిల్ సిమ్ కార్డ్ సపోర్టివిటీయే. అలాగే ఐఫోన్ ఎక్స్ఎస్ మీరు చూసారు అన్నట్లయితే కంప్లీట్లీ మనకి డ్యూయల్ సిమ్ సపోర్టివిటీ రావస్తుంది. ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ టువర్డ్స్ ఐఫోన్ ఎక్స్ఎస్. ఐఫోన్ ఎక్స్ ఏదైతే ఉందో కంప్లీట్లీ మనకి 2700 mAh బ్యాటరీతో రావడం అయితే జరుగుతుంది. వేర్ ఇన్ ఐఫోన్ ఎక్స్ఎస్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి 2600 mAh బ్యాటరీ. అంటే ఐఫోన్ ఎక్స్ బ్యాటరీ కన్నా ఎక్స్ఎస్ బ్యాటరీ ఏదైతే ఉందో స్లైడ్ ఒక 100 mAh తక్కువ ఉండడం అయితే జరుగుతుంది. కానీ యాపిల్ వాళ్ళ అడ్వాన్స్డ్ ప్రాసెసర్ అలాగే అడ్వాన్స్డ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కంప్లీట్లీ ఐఫోన్ ఎక్స్ కన్నా 30 minutes టాక్ టైం ఏదైతే ఉందో దీంట్లో ఎడిషనల్గా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద న్యూ A12 ప్రాసెసర్ విత్ పవర్ మేనేజ్మెంట్ సర్క్యూట్. అంటే మనం ఐఫోన్ ఎక్స్ కన్నా ఐఫోన్ ఎక్స్ఎస్ ఏదైతే ఉందో బ్యాటరీ mAh తక్కువ ఉన్నా కానీ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేటప్పటికి ఐఫోన్ ఎక్స్ కన్నా బెటర్గా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి కంపెనీ అయితే చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ బ్యాటరీకి సంబంధించినటువంటి mAh తక్కువ ఉన్నా కానీ దాని పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఐఫోన్ ఎక్స్ కన్నా కానీ బెటర్గా ఉంటుందని చెప్పి కంపెనీ వెల్లడించడం అయితే జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి కెమెరా ఏదైతే ఉందో డ్యూయల్ కెమెరా సెటప్తోనే ఐఫోన్ ఎక్స్ఎస్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఐఫోన్ ఎక్స్లో మీరు చూసారన్నట్లయితే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ విత్ 12 MP రెండు కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఐఫోన్ ఎక్స్లో కూడా మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ రెండు కూడా మనకి 12 MP రావడం జరుగుతుంది. కాకపోతే ఐఫోన్ ఎక్స్ కన్నా ఇంప్రూవ్డ్ కెమెరా పెర్ఫార్మెన్స్తో పాటుగా వీళ్ళు కంప్లీట్లీ వీడియో రికార్డింగ్లో త్రూ అవుట్ ద వరల్డ్లో మొట్టమొదటిసారిగా స్టీరియో వీడియో రికార్డింగ్ని తీసుకొని రావటం ఇందులో విశేషం. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు సినిమాటిక్ వీడియో స్టెబిలైజేషన్ టెక్నాలజీ ఈవెన్ ఫ్రంట్ కెమెరా లేదా రేర్ కెమెరా రెండిటిల్లో కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే కేవలం మీకు 720p అలాగే 1080pకి మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్పి కంపెనీ వెల్లడించడం అయితే జరిగింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియో స్టెబిలైజేషన్ టెక్నాలజీని 4Kలో కూడా తీసుకొస్తానని చెప్పి కంపెనీ వెల్లడించడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఫ్యూచర్ ఉందో మీకు ఐఫోన్ ఎక్స్లో లేదు. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64GB అంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఐఫోన్ ఎక్స్ మీరు చూసారన్నట్లయితే 91,900 రూపీస్కి దొరికే అవకాశం ఉంది. వేర్ ఇన్ ఐఫోన్ ఎక్స్ఎస్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ మీకు 99,900 రూపీస్కి దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ చూసారు అన్నట్లయితే జస్ట్ 8,000 రూపీస్ డిఫరెన్స్ మాత్రమే. బట్ మీకు ఇందులో 8,000 రూపీస్లో మీకు అడ్వాన్స్డ్ న్యూరో ప్రాసెసర్తో పాటు ఎడిషనల్గా 1GB ర్యామ్ అలాగే అడ్వాన్స్డ్ కెమెరాస్తో పాటు మనకి ఎడిషనల్ బ్యాటరీ బ్యాకప్ లైఫ్ అలాగే ఎడిషనల్ IPS 68 టెక్నాలజీ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని ఈ ఐఫోన్ ఎక్స్ఎస్లో మీరు పొందొచ్చు. సో నన్ను అడిగితే కనుక ఐఫోన్ ఎక్స్ కొనే దాని బదులు ఐఫోన్ ఎక్స్ఎస్కి మూవ్ అవ్వడమే బెటర్ చాయిస్ అని అంటాను. రెండింటికి పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. ఈవెన్ ఒకవేళ మీరు కనుక రేపు దసరా లేదా దివాళీ అంటే ఫెస్టివ్ సీజన్ దాకా ఆగారు అన్నట్లయితే ఈ 8,000 రూపీస్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. రేపు మనకి క్యాష్ బ్యాక్ రూపంలోనో లేదా మళ్ళీ మనకి ఎడిషనల్ బండిల్ ఆఫర్స్తోనో ఈ ప్రైస్ కూడా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. అపార్ట్ ఆఫ్ ఈ ఫ్యూచర్స్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఐఫోన్ ఎక్స్ అలాగే ఎక్స్ఎస్ రెండు కూడా సైజ్ వెయిట్ అలాగే అవుట్పుట్ ఫినిషింగ్ అండ్ డిస్ప్లే టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. సో ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ ఎక్స్కి అలాగే ఐఫోన్ ఎక్స్ఎస్కి సంబంధించినటువంటి టాప్ 6 లిస్ట్ అవుట్ చేసినటువంటి ఫ్యూచర్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో పాటు టెక్ న్యూస్, అన్బాక్సింగ్, రివ్యూస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.